వెల్కమ్ టు మధు ముచ్చట్లు. నేనైతే కాశీ విశ్వనాథుణ్ణి రెండోసారి దర్శించుకోవడం జరిగింది. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పవిత్రమైన గంగా నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఈ నదిలో స్నానం చేయడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వారణాసిలో మొత్తంగా 84 ఘాట్లు ఉండగా ముఖ్యమైన ఘాట్లు అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, పంచగంగా ఘాట్, రుద్ర ఘాట్, శీతల్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్గా పరిగణించబడతాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు రుద్ర ఘాట్లో గంగా నదికి 7 మంది బ్రాహ్మణులు మంత్రాలు, భజనలు, దీపాలతో హారతి ఇస్తూ పూజిస్తారు. దీనివల్ల ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యాస్తమ సమయంలో గంగానది ఒడ్డున శంఖాలు, డమరుకాలు, భజనల మధ్య జరిగే ఈ హారతి వీక్షకులకు కన్నుల విందుగా ఉంటుంది. ఎన్నో వేల మంది భక్తులు ఈ యొక్క గంగా హారతిని దగ్గరగా చూడడం కోసం గంగా హారతి ఇచ్చే సమయానికన్నా ముందుగానే 2 గంటల ముందుగానే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్, ఈ 2 ఘాట్లు చాలా ముఖ్యమైన ఘాట్లు. శవాలను దహనం చేస్తారు. ఈ ఘాటు వద్ద దహనం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని మరియు నేరుగా శివునితో కలిసిపోతాడని భావిస్తారు. మణికర్ణిక ఘాట్లో 24 గంటలు శవాలు కాలుతూనే ఉంటాయి. నిప్పు అనేది ఆరిపోదు. ఎక్కడో చనిపోయిన వాళ్ళని కూడా ఫ్లైట్లో తీసుకొచ్చి మరీ అక్కడ దహన సంస్కారాల కోసం ఏర్పాటు చేసుకుంటారు. ఒక శవం తర్వాత ఇంకొక శవం కంటిన్యూగా కాలుతూనే ఉంటుంది. మనకి మణికర్ణిక ఘాట్ నుంచి చూసినప్పుడు కాశీ విశ్వనాథుని ఆలయం కూడా మనకి కనిపిస్తుంది. కాశీ నగరం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. చాలా చిన్న చిన్న గల్లీలు అనేకం ఉంటాయి. ఈ చిన్న చిన్న గల్లీల నుండి వెళ్ళి మనం 2వ గేటు ద్వారా విశ్వనాథుని దర్శించుకోవాలి. విశ్వనాథుని దర్శించుకోవడానికి మొత్తంగా 4 గేట్లు మనకైతే అవైలబుల్లో ఉంటాయి. దర్శనానికి వెళ్లే దారిలో గంగానది ఒడ్డున మనకు అఘోరాలు కూడా కనిపిస్తారు. కాశీ వెళ్ళడానికి, కాశీలో ఉండడానికి పెద్దగా ఖర్చు కూడా ఏం కాదు. హైదరాబాద్ నుండి వీక్లీ ట్రైన్ రానాపూర్ మనకు అవైలబుల్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వారణాసి స్లీపర్ క్లాస్ అప్ అండ్ డౌన్ కలిపి 1800 వరకు అవుతుంది. వారణాసి స్టేషన్ నుండి టెంపుల్ వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. 30 నిమిషాల్లో మనం టెంపుల్కి చేరుకోవచ్చు. టెంపుల్ నియర్ నంది సర్కిల్ చుట్టూ ఎన్నో తెలుగు ఆశ్రమాలు ఉంటాయి. మేమైతే సాయి విశ్వనాథ ఆశ్రమంలో ఉన్నాము. రూమ్స్ చాలా నీట్గా, వేడి నీటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఒక్క రూమ్లో 3 పర్సన్స్ ఉండవచ్చు. ఒక్కొక్కరికి 300 ఛార్జ్ చేస్తారు. డిన్నర్, లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. విశ్వనాథుని దర్శించుకోవడానికి వీలుంటే మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి. కాశీ విశ్వనాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.